ఒక సహోదరులు ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమనంటే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ క్రిస్టియానిటీ? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంబేద్కర్ గారి యొక్క ప్రసంగాలలో పలుమార్లు చాలా అలవోకగా బైబిల్లోని వాక్యాలు దొర్లుతూ ఉండేవి. ఎందుకంటే ఆయన బైబిల్లో చాలా బాగా చదివారు. అంతేకాదు, కులమత భేదము లేకుండా కులరహిత సమాజం ఏర్పాటు కావాలని కోరుకున్నారు అంబేద్కర్ గారు. అయితే బైబిల్ చెప్తుంది కూడా అదే. బైబిల్లో కులం లేదు. మానవ జాతి అందరూ ఆదాము హవ్వల ద్వారా మాత్రమే జన్మించినటువంటి వారు. కులరహిత సమాజం ఏర్పడడం అంటే ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడినటువంటి వాస్తవం నెరవేరడమే అవుతుంది. గనుక ఆ వాస్తవాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. గనుక ఆ మాట చెప్పినటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కనుక ఈ కులరహిత సమాజం కొరకు పోరాటం చేశారు అంబేద్కర్ గారు. కనుక నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం మరణించను అన్నాడు. కనుక ఈ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి